హలో అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? రోజు 2 మినిట్స్‌లో చేసుకునే మ్యాగీ కన్నా ఈజీగా చేసుకునే రెసిపీ చూపిస్తాను. ఏంటో కాదండి, అది రాగులు, జొన్నలతో చేసుకునే జావా. నేనిది పిల్లల కోసం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే రాగులు, జొన్నల్ని ఒకేసారి మిల్లాడించుకొని పెట్టుకోనండి. రాగులు, జొన్నల్ని కడిగి ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఇలా కొంచెం కొంచెం తీసుకొని మిక్సీలో వేసుకుంటాను. ఇలా అయితే పిండి ఫ్రెష్‌గా ఉంటుంది, అలాగే పాడైపోకుండా ఉంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. కడిగి పక్కన పెట్టుకున్న రాగుల్ని మిక్సీలో వేసుకొని పిండిగా తయారు చేసుకోవాలి ఫస్ట్. తర్వాత 2 గ్లాసులు వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఈలోపు 2 గ్లాసుల వాటర్కి 2 స్పూన్ల పిండి సరిపోతుంది. నేను 2 పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్ల పిండి అలాగే 2 గ్లాసుల వాటర్ సరిపోతుంది. తర్వాత ఆ 2 స్పూన్ల పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇదే మెయిన్ స్టెప్ అండి. ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటేనే మనకి రాగి జావా స్మూత్గా నీట్గా వస్తుంది. కలిపిన తర్వాత ఈ లోపల మనం ఇది కలుపుకోవడం అయిపోయేసరికి వాటర్ బాయిల్ అయిపోయి ఉంటాయి. ఆ వాటర్లో ఈ పిండిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం పోసేస్తే ఒకసారి ఉండలు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకనే కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత రాగి జావ దగ్గర పడిపోతుంది. దగ్గర పడిన తర్వాత నేనైతే సిమ్లో పెట్టి కొంచెం ఎక్కువసేపే ఉడకనిస్తానండి. ఎందుకంటే జొన్నలు ఉన్నాయి కాబట్టి అవి ఉడకటానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. అవి బాగా ఉడికితేనే పిల్లలకి త్వరగా అరుగుతాయి అని నేను అనుకుంటాను. నేనైతే ఏం చేస్తానంటే మార్నింగ్ పెట్టాలి అనుకుంటే నైట్ టైంలోనే నేను దానిలో కొంచెం వాటర్ వేసేసి నానబెట్టి ఉంచుతాను. అలా నానబెట్టి ఉంచడం వల్ల మార్నింగ్ టైంలో మనకి హడావిడి లేకుండా ఉంటుంది, అలాగే త్వరగా కూడా ఉడుకుతుంది. ఇలా మనము డైరెక్ట్గా చేసుకుంటాం వల్ల కొంచెం లేట్గా ఉడుకుతుంది, అలాగే ఉడకకపోతే పిల్లలకి అరగదేమో అని నాకు భయమేస్తుంది. అందుకనే నేను కొంచెం ఎక్కువసేపే ఉడకబెట్టేసి పిల్లలకైతే పెడతాను. ఇదైతే చాలా హెల్దీ అండి. రాగుల్లో, జొన్నల్లో చాలా విటమిన్స్, ప్రోటీన్స్, అలాగే ఐరన్, కాల్షియం అన్నీ పుష్కలంగా దొరుకుతాయి దీనిలో మనకి. ఇది చిన్నపిల్లలే కాదండి, మనం పెద్దవాళ్ళు కూడా రోజు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. అందుకనే నేనేం చేస్తానంటే పిల్లలకి చేసినప్పుడే మేము కూడా కొంచెం తాగేస్తాము. ఈరోజు మాత్రం పిల్లల వరకే ప్రిపేర్ చేశాను. తర్వాత దాన్ని కొంచెం చల్లారి పెట్టేసి చెరొక బౌల్లో వేసి ఇచ్చేస్తాను. పెద్ద పాప అయితే తనే తినేస్తుంది, చిన్న పాపకి నేను తినిపిస్తాను. దానిలోకి నేను కొంచెం ఉప్పు కూడా వేస్తానండి. మరీ ఏమీ లేకపోతే చప్పగా ఉంటుంది, తినలేరని చెప్పి. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.